రంగారెడ్డి జిల్లా బోయినబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృగవని రిసార్ట్లో విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. మృగవనిలో వేడుక జరుగుతూ ఉండగా బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఈత కొలంలో పడిపోయాడు. బంధువులు గమనించి బాలుడిని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, మృతదేహాన్ని తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన బాలుడు లింగంపల్లి చెందినవాడిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా బోయినబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృగవని రిసార్ట్లో విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. మృగవనిలో వేడుక జరుగుతూ ఉండగా బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఈత కొలంలో పడిపోయాడు. బంధువులు గమనించి బాలుడిని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, మృతదేహాన్ని తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన బాలుడు లింగంపల్లికి చెందినవాడిగా గుర్తించారు. రాజేంద్ర నగర్లోని ఉప్పర్పల్లిలో ఉన్న మారుతి సుజుకి కార్ సర్వీసింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉంచిన 2 కార్లకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. రాజేంద్ర నగర్లోని ఉప్పర్పల్లిలో ఉన్న మారుతి సుజుకి కార్ సర్వీసింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉంచిన 2 కార్లకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాల వేడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. లోక్సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి గట్టిగా యోచిస్తుంది. ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాల వేడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. లోక్సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి గట్టిగా యోచిస్తుంది. ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా 5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు తగలబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు. తల్లాడ మండలం గోపాలపేట గ్రామం సమీపంలో ఉన్న ఒక బయో వేస్టేజ్ కంపెనీ ఆవరణలో ఒక కాల్చివేత కార్యక్రమం జరిగింది. ఇక జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా కూడా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా 5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు తగలబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు. తల్లాడ మండలం గోపాల్పేట గ్రామం సమీపంలో ఉన్న ఒక బయో వేస్టేజ్ కంపెనీ ఆవరణలో ఈ కాల్చివేత కార్యక్రమం జరిగింది. జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 12 ఏళ్ల బీజేపీ, 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని తెలిపారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014లో హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు కారుకు కారు, బైక్కు బైక్ ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఆ తర్వాత ఆ హామీని గాలి కొదిలేశారని విమర్శించారు. గల్లీ ఎన్నికకు ప్రధాని మోదీకి ఏం సంబంధం? ఆయనేమైనా వచ్చి మోరీలు తీస్తారా అంటూ ఎద్దేవా చేశారు. వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయినారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన పనులు, రైల్వే లైన్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, మెట్రో విస్తరణ కానీ, మూసీ నది లాంటి కీలకమైన ప్రాజెక్టులు కానీ, సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. గుజరాత్ కు సబర్మతి నది రివర్ ఫ్రంట్ కు నిధులు ఇస్తారు, ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ కు నిధులు ఇస్తారు, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కు నిధులు ఇస్తారు, కుంభమేళాకు 1000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ కు నిధులు ఇస్తారు. తెలంగాణలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు కానీ, సమ్మక్క సారలమ్మ జాతర గాని, కృష్ణా పుష్కరాలకు గాని, ఏ కార్యక్రమాలకు కూడా దేవుడిని నమ్మినము, దేవుడిని మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటే భద్రాచలంలో రాముడికి మందిరం లేదా? సమ్మక్క సారలమ్మ గిరిజనుల దేవతలు లేరా? బాసర మందిరం లేదా? వేములవాడ రాజన్న మందిరం లేదా? వీటికి ఏమైనా ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో ₹1 అయినా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ మనకిచ్చిండు, ఈ 12 సంవత్సరాలలో ఈ నిధులు తెచ్చినామని ఏదైనా చెప్పగలరా? విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? కొన్ని పెట్టుబడులు తెలంగాణ రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందన్న భయంతోనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మండిపడ్డారు. కేటీఆర్ అసహనంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత? అమెరికాలో బతికేటోడివి మీ అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను చిత్తుగా ప్రజలు ఓడించబోతున్నారని, సొంత నియోజకవర్గంలో కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో కేటీఆర్ కుతకుత ఉడికిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగిసింది. నువ్వు ఎన్ని డ్రామాలు, ఎన్ని నాటకాలు ఆడినా నీ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మున్సిపాలిటీలో గెలిచే పరిస్థితి లేదు. కాళ్ళ కిందకి నీళ్లు వచ్చే వరకు ఏమి మాట్లాడాలో అర్థం కాక పిచ్చి కుక్క లెక్క మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీ పాత్ర ఏంది? తెలంగాణ వచ్చే క్రమంలో నువ్వు ఎక్కడున్నావు? అమెరికాలో అంట్లు దోముకుంటూ ఉండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీ అయ్యను అడ్డం పెట్టుకుని కేకే మహేందర్ రెడ్డి సొంటి ఒక ఉద్యమకారుడు గొంతు కోసి ఆయన టికెట్ ను సంపాదించి నారో మార్జిన్ లో బయటపడి 10 ఏళ్లు తెలంగాణని రాబందుల లెక్క, రాక్షసుల లెక్క దోచుకున్నావు.
మీ 10 ఏళ్ల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా ఎంత అడ్డగోలుగా అక్రమంగా అవినీతి పరంగా ఫోన్ ట్యాపింగ్ ఈ కార్ రేసింగ్ స్కాములతోటి ప్రతి ఒక్క స్కీమును కూడా ప్రవేశపెట్టి అడ్డగోలుగా దాచుకున్నావు. ఆ దాచుకున్న దాన్ని పంపకాల పంచాయతీ అయి సొంత నీ కుటుంబ సభ్యురాలు నీ చెల్లెనే నీ ముఖం పైన తూ అని చెప్పి ఉంచేస్తుంది. ఉంచి నిన్ను దయ్యము రాక్షసుడు అని చెప్పి సొంత కుటుంబ సభ్యురాలు మాట్లాడుతుంటే దానిపైన సమాధానం చెప్పే ఇన్నిత జ్ఞానం ఆలోచన కూడా నీకు లేదు. ఇప్పటికన్నా ఈ భాష మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి పిచ్చుకుక్కల్ని ఉరికి కొట్టినట్టు తప్పనిసరిగా